శౌర్య, నాకు తెలుసమ్మా, కళ్యాణి మొబైల్లో మామయ్య వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ నేను చూశాను. నా మొబైల్లోకి ఆ ఫొటోస్ అన్ని ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. తన మొబైల్లో డిలీట్ చేశాను. అప్పుడే కళ్యాణి ఎవరో నాకు తెలిసిందమ్మా. అంటే కళ్యాణి మాధురి కూతురని నీకు తెలుసన్నమాట. ఎవరికీ చెప్పలేదు కదా శౌర్య? అమ్మా, నాకు తెలిసాక నీతో కూడా నాకు తెలుసన్న విషయం ఇప్పటి వరకు చెప్పలేదు. ఎందుకంటే నువ్వు దాచావంటే ఈ ఇంటి క్షేమం కోసమేనని అర్థమైందమ్మా. అందరితో తిట్టించుకుని శిక్ష పడేలా చేసుకుని నీకు నువ్వుగా నలిగిపోయి సంతోషం అనేదే లేకుండా ఇలా ఎన్నాళ్ళని భరిస్తావమ్మా? నీ కడుపును పుట్టకపోయినా నువ్వు చెప్పిన పాఠాలు, నువ్వు చెప్పిన మాటలు వినే నేను ఈరోజు పోలీస్ ఆఫీసర్ని అయ్యాను. కానీ లాభం ఏముంది? మా అమ్మే దొంగలాగా, దోషిలాగా నిలబడిపోయింది. ఏ తప్పు చేయకుండా నువ్వు శిక్ష అనుభవిస్తుంటే నేను పోలీస్ ఆఫీసర్ని చెప్పుకోవడానికి నాకే సిగ్గేస్తుందమ్మా. అలా మాట్లాడుకు శౌర్య. నేను నిజం చెప్పలేదు. నీకు తెలిసినా నువ్వు నిజం చెప్పలేదు. నాలాగే నువ్వు కూడా మేలు కోరే ఆగిపోయావు కదా. కానీ ఎన్నాళ్ళమ్మా నిన్నిలా ఏడిపిస్తుంటే, మనసుకు గాయమయ్యేలా మాట్లాడుతూ ఉంటే నేను తట్టుకోలేనమ్మా. కళ్యాణి ఈ ఇంటి మనిషేనని, నీ మనవరాలని అమ్మమ్మకు చెప్పే అమ్మా. సరే, నీ ఇష్టం అమ్మా. కానీ ఎప్పుడు నేను నీకు అండగా ఉంటానమ్మా. అదే నా కడుపున పిట్ట పుట్టి ఉంటే ఎన్ని బాధలు పడాల్సిన అవసరం ఉండేదే కాదు. నాకు అదృష్టం లేదనేగా మాధురి ఆయన జీవితంలోకి వచ్చింది. తప్పు చేసిందెవరు? అనుపమా, అనుపమా రెడీనా? నేనెప్పుడూ రెడీ అండి. ఓ, ఇక్కడే ఉన్నావా? నేనెప్పుడూ మీ వెనకాలే కదా. వదినా, వెనకే ఉండుగాని వెనకబడొద్దు. రేయ్, అనుపమకి అన్నీ తెలుసురా. అయితే మనకు గౌరవం ఇవ్వాలని ఏమీ తెలియనట్టుంటుంది. నిజమేరా, గోరంత తెలిసినా కొండంత తెలిసని ప్రగల్భాలు పలికే ఈ రోజుల్లో అనుపమలా అణుకువగా ఉండడం చాలా కష్టం. వదినా, ఎక్కువగా మౌనంగా ఉండటం కూడా మనల్ని మోగవాళ్ళగా మార్చేస్తుంది. జాగ్రత్త. మాట్లాడుతున్నాను కదా. బాగోగుల గురించి మాట్లాడితే సరిపోదు అనుపమా. జీవితం బాగుండాలంటే అభిప్రాయాన్ని వ్యక్తపరచాలి. అందరూ రెడీ అయిపోయారు. దమయంతి మాత్రం గంటలు గంటలు చేస్తోంది. దమయంతి, దమయంతి, వస్తున్నావా లేదా? నిన్నే. అబ్బా, ఎందుకలా అరుస్తున్నారు? వస్తున్నాను కదా. అంటే గుళ్ళో వ్రతం చేయిస్తున్నారు, ముహూర్తానికి వెళ్ళాలి కదా. ఇది మరీ బాగుంది. పెళ్ళయి 5 ఏళ్లవుతుంది. ఒకసారి ఎప్పుడో వాంతులు చేసుకుంది అనుపమ. అది కూడా నేను చేసిన వంట తిని. మీరు అనవసరంగా పూజలు పునస్కారాలు అని ఖర్చు చేస్తున్నారు కానీ సంతాన గోపాలస్వామి వ్రతం చేస్తే మాత్రం అనుపమ అమ్మ అవుతుందా?
నువ్వు అమ్మ అన్నట్టే వచ్చే ఏడాదికి అజయ్ బిడ్డ ఈ ఇంట్లో బోసి నవ్వులతో తిరుగుతూ ఉంటాడు. అప్పుడైనా నీ ఏడుపు ఆపుతావు. వదిలే శివ, నోరు జారేసింది. ఆ మాధురి కాలేజీ రోజుల్లోనే 2-3 లవ్ లెటర్స్ కూడా రాసిందట. ఆ విషయంలో వాళ్ళ తాతగారు తనని మందలించారని కూడా విన్నాను. గుడికి వెళ్తూ అలాంటి మాటలెందుకు లేదా మయంతి? నీకెంత చెప్పినా అర్థం కాదే. ఎర్రగా బుర్రగా ఉందది. లూజ్ హెయిర్ తో సినిమా హీరోయిన్లో పోజులు కొట్టుకుంటూ వస్తుంది. నువ్వు చూడు ఎలా ఉన్నావో. తలకి కొబ్బరి నూనె రాసుకుని గుడిగంట కొట్టడానికి వస్తున్నావు. ఇదిగో అనుపమా, నువ్వు గాని ఆ మాధురి విషయంలో నిర్లక్ష్యం చేశావే అనుకో, మీ ఆయన నీ తలలో పూలు పెట్టడు. అప్పుడు ఆ గుడిలో పంతులిచ్చే పూలని పట్టుకొని దేవుడికి దండం పెట్టుకోవాలి. నేను చెప్పిన దాంట్లో చాలా అర్థం ఉంది, ఆలోచించు. మాధురి, జిగ్జాగ్ ఎందుకమ్మా? కొంచెం స్ట్రైట్ గా పోనీ. స్ట్రైట్ గా. బావా, నేను నీకు ముందుగానే చెప్పాను కదా, నాకు దీని హ్యాండిల్ పట్టుకోవడం తెలుసు గాని దీన్ని హ్యాండిల్ చేయడం తెలియదు బావా. ఓకే, అందుకే కంగారు లేకుండా నడిపితే కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. అప్పుడే స్పీడ్ వద్దమ్మా. సరే సరే. ఓ ఓ ఓ, అయ్యో అనవసరంగా వచ్చానేమో. ఇప్పుడు రోడ్ మీద కాన్సన్ట్రేట్ చేసి నడుపు. కాన్సన్ట్రేట్ ఆన్ ది రోడ్. నన్ను కాదు, రోడ్ చూడు, రోడ్ చూడు. చూసావా, నా మొహం వైపు కాదు, వెనకాల రోడ్డు వైపు నేను చెప్తుంది. మా అన్నయ్య మాధురి ఎలా వస్తున్నారో చూడు. స్కూటీ మీద వస్తున్నారు. అది కావాలని మీ ఆయన్ని వెనకాల కూర్చోబెట్టుకుంది. నా అనుమానం ఏంటంటే అది మా అన్నయ్య వెనకాల పడుతుందని. అలా తప్పుగా మాట్లాడకు దమయంతి. మాధురి గారాబంగా పెరిగింది. తల్లిదండ్రులు లేని పిల్ల స్వేచ్ఛని కోరుకుంటుంది కానీ పరాయి మగాణ్ణి కోరుకుంటుందని అపార్థం చేసుకోకూడదు. నువ్వు కళ్ళల్లో పాలు పోసుకొని చూస్తున్నట్టున్నావు అనుపమా. ఒక్కసారి కళ్ళల్లో కారం చల్లుకొని చూడు, అక్కడ సీన్ ఏంటో అర్థం అవుతుంది. అయ్యయ్యో, చాలా గొంతులున్నాయి. జాగ్రత్త, లేదంటే మనం కింద పడతాం. జాగ్రత్తగా నడుపు. బావా, ఎందుకైనా మంచిది నువ్వు నన్ను పట్టుకో. అప్పుడు నీకు ధైర్యం వస్తుంది. అంతేనంటవా? పట్టుకో. సరే.
నన్ను టచ్ చేస్తే మాధురి అనే పేరు పెట్టింది ఓ ఆడపిల్లకేనని గుర్తొస్తుంది బావా. ఇంకెప్పుడు ప్యాంటు షర్టు కాకుండా ఇలా చీరలోనే నీ ముందుకు రావాలనిపిస్తుంది. నువ్వు బాధపడొద్దని, నువ్వు మాలో ఒకరివని, నీ జీవితం మా బాధ్యతని నిన్ను నెత్తిన పెట్టుకుని చూసుకున్నాం. కానీ నువ్వు ఏనుగు కుంభస్థలాన్ని కొట్టినట్టు మేము కుంగిపోయేలా చేస్తున్నావు. ఆవిడేం చేయలేదు. భగవంతుడా, కళ్యాణ్ వచ్చిందంటే జరిగిందంతా చెప్పేస్తే ఇంకేమైనా ఉందా? పిల్లికి ఎలక సాక్ష్యం అన్నట్టు ఈవిడగారు తప్పు చేయలేదని నువ్వెలా చెప్తావ్? మా అమ్మ పెద్ద కర్మ కోసం నా దగ్గరున్న డబ్బులు సరిపోలేదని నేనే అనుపమ గాజుల్ని అమ్మేశాను. అయ్యో, కళ్యాణి ఇప్పుడు ఎందుకు చెప్తుంది? మీరు విన్నది నిజమే. నేనే అనుపమ గాజులు దొంగతనం చేశాను. కానీ నేను దొంగతనం చేసింది మా అమ్మ ఆత్మకి శాంతి కలగడానికి, పెద్ద కర్మ కోసం మాత్రమే. నేను చేసింది తప్పే కాదనను, కానీ తప్పు నాదైనా ఆవిడ మీద వేసుకొని శిక్ష అనుభవిస్తోంది. అది నాకు నచ్చలేదు. మా అమ్మ కోసం నేను చేసిన మిస్టేక్ ని ఆవిడ నేను చేశానని ఒప్పుకొని గొప్పదాన్లా మిగిలిపోతుంది. అది నాకు ఇష్టం లేదు. కాబట్టి ఆ అనుపమకి మీరు వేసే శిక్షలేవో నాకు వేయండి. ఒళ్లంతా మండే గుంటూరు మిరపకాయల్ని కారంగా దంచమని చెప్పాం. మరి నువ్వు ఆ పని చేస్తావా? అంతే కదా? ఆ పనే కాదు, ఏ పనైనా చేస్తాను. చాక్లెట్ తిన్నంత సులువు కాదు. మండు టెండలో దంచుతుంటే ఒళ్లంతా మండిపోతుంది. కళ్యాణి, నువ్వు చేయలేదు. కొంతమందిని చూస్తుంటే నాకెప్పుడు మండుతూనే ఉంటుంది. కొత్తగా నాకెవరు చెప్పనక్కర్లేదు.
చూసావమ్మా ఎంత పొగరో. ఒకరు మాట్లాడి పని పెడతారు, మరొకరు మాట్లాడకుండా పని పెడతారు. నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయండి. శివ, పర్వాలేదండి, నేనేం పడిపోను. తరమా వదిలే వదిలే నన్ను. ఎన్నో బాధలు పడ్డదాన్ని. కింద పడ్డా మహా అయితే గాయం అవుతుంది. నా గుండెకైన గాయంతో పోలిస్తే ఇవేవి పెద్దవి కావు. మీరు ఎలా వచ్చి కూర్చుండమ్మా ముందు. ఇంకా దాన్ని చేత్తో పట్టుకున్నావెందుకు? చించిపారేసాయి. చెప్పేది నీకే. చించిపారేసాయి. అజయ్ అన్న పేరు నాకు వినపడకూడదు, కనపడకూడదు. వాడి ఊసే ఎత్తకూడదని నీకు చాలా సార్లు చెప్పాను. కానీ నువ్వు డబ్బుల కోసం నా మాటలన్నింటినీ పెడచెవిని పెట్టేశావు. నచ్చట్లేదు, నాకు నచ్చట్లేదు. నీ మీద కూడా నాకు కోపంగా ఉంది. దూరంగా ఉండు. అజయ్ ఒక దుర్మార్గుడు. వాడి గాలి కూడా ఇటువైపు మళ్ళకూడదు. అమ్మమ్మ, నువ్వు ఇలా రా. వదిలే శౌర్య, నన్ను ఒంటరిగా ఉండని. టాబ్లెట్ వేసుకుందు కానీ రా. నాకేం టాబ్లెట్ వద్దు, వద్దు. బీపీ పెరిగినప్పుడు ఖచ్చితంగా వేసుకోవాలి. రక్తపోటు పెరిగితే గుండెపోటు వస్తుందనా? ఆ అజయ్, ఆ దుర్మార్గుడు నా గుండెకెప్పుడో పోటు పొడిచాడు. మోసం చేస్తే నేను భరించను. అమ్మమ్మ, నువ్వు ఎమోషనల్ అవ్వకు. కొంచెం నిదానంగా ఉండు. 2 నిమిషాలు కామ్గా ఉన్నావంటే సెటరేట్ అయిపోతావు. ఏమైపోతానురా? చచ్చిపోను కదా. అమ్మమ్మ, పోతే పోయాను. నా భర్త ఆరోగ్యం పాడవటానికి కారణం వాడే. నా కుటుంబ పరువు ప్రతిష్టల్ని మంట కలిపింది కూడా వాడే. అనుపమ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అప్పుడు తన జీవితాన్ని నాశనం చేసింది కాకుండా ఇప్పుడు ఏ స్వార్థానికో స్వప్రయోజనాలకో వాడుకుంటున్నాడు. శౌర్య, వాడు హంతకుడు. శౌర్య హంతకుడు. మనిషిని కాదు, మనసుల్ని కూడా హతమార్చగలడు. అమ్మమ్మ, అప్పుడు జరిగిన తప్పులు కాలంలో కలిసిపోయాయి. మర్చిపోవాలి కానీ గుర్తు చేసుకుని ఇలా బాధపడితే లాభం ఏముంటుంది? ఈ వయసులో మీరు ప్రశాంతంగా హాయిగా ఉండాలి. అనుపమని వాడు మళ్ళీ మోసం చేస్తాడని. అమ్మమ్మ, అనుపమమ్మ పొరపాటు చేస్తుందేమో కానీ తప్పు చేయదు. మీ పరువు కాపాడడానికి ఇప్పటికీ పని మనిషిలా ఉండిపోయినా ఈ అమ్మ మంచితనాన్ని తలుచుకోవాలే గాని బాధ పెట్టకూడదు. ధైర్యం చెప్పాల్సిన నువ్వే ఇలా డీలా పడిపోతే ఎలా అమ్మమ్మ?
అవును శౌర్య, నేనిక బాధపడకూడదు. ఈ అజయ్ అనేవాడి పేరు కూడా ఎత్తను. ఇన్నిసార్లు వాడి పేరు పలికి పాపం చేశాను. పదామమ్మా. నీ చావుకి కారణమైన తనకు మా అమ్మ పెద్ద కర్మ రోజు దానం తీసుకో అని ముష్టి వేసినట్టు వేస్తాను. ఈ ఒక్కరోజు ఓపిక పట్టమ్మా. నీ జీవితాన్ని నాశనం చేసిన తనని అందరి ముందు తిట్టించకపోతే నా పేరు కళ్యాణి కాదు. 25,000 సరిపోతాయమ్మా. మిగతా డబ్బు ఉంచుకోమని ఇచ్చేసొస్తాను. ఏంటి ఈ అనుపమ మేడం గారు టెన్షన్తో పెట్టె తీసుకుని దొంగ వెళ్తున్నట్టు దొంగ చూపులు చూస్తూ వెళ్తుంది? అసలు ఆ పెట్టెలో ఏముంది? సంథింగ్ ఈజ్ రాంగ్ కళ్యాణి. నీకు అనుమానం వచ్చిందంటే ఆ పెట్టెలో అనుపమ గుట్టు రట్టు చేసేది ఏదో ఉండే ఉంటుంది. జరిగిపోయిన గతాన్ని మర్చిపోదామని ఎంత ట్రై చేస్తున్నా కళ్యాణి రూపంలోనూ ఇలా జ్ఞాపకాల రూపంలోనూ పదే పదే కళ్ళ ముందు కనిపిస్తూ కన్నీళ్ళని నాకు తోడుగా మిగిలిస్తోంది. బాగుందమ్మా అనుపమ. ఎవరికంటా పడకుండా స్టోర్ రూమ్ కి బాగానే తెచ్చావు. కానీ నేను చూసేశాను. ఇంతకీ ఆ పెట్టెలో ఏముంది? అది నీకు అనవసరం. చూస్తేనే కదా తెలిసేది ఏది అవసరమో ఏది అనవసరమో. కళ్యాణి ఆగు. తప్పుకో. కళ్యాణి కళ్యాణి చెప్పేది విను. కళ్యాణి కళ్యాణి ఏంటిది? నువ్వు మా అమ్మా నాన్నలతో ఇలా ఫోటోలో ఉండడం ఏంటి? అసలు మా నాన్నకి నీకు ఉన్న సంబంధం ఏంటి? అంటే నేననుకున్నదే నిజమన్నమాట.
నువ్వు మా అమ్మ నాన్నల మధ్యలోకి ఎప్పుడూ వచ్చావన్నమాట. నేనింకా మా అమ్మ నాన్నల జీవితంలోకి ఈ మధ్య వచ్చావనుకున్నాను. నువ్వు మా నాన్న మీద ఎప్పుడో మోసపడ్డావన్నమాట. పాపం మా అమ్మ నిన్ను గుడ్డిగా నమ్మి వాళ్ళ పక్కన నీకు ఫోటో దిగడానికి చోటిస్తే చివరికి మా అమ్మకి జీవితం లేకుండా చేశా. బావా 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 ఆగు బావా. ఏమైంది మాధురి ఇక్కడున్నావు? సిటీలో ఫ్రెండ్ పెళ్ళుందని వెళ్దామనుకుంటే బస్సు మిస్ అయింది. సర్లే స్కూటీ మీద వెళ్దామని దీన్ని తీసుకుని బయలుదేరాను. నేను రాను అని ఇది మొండికేసింది బావా. కొంచెం దూరం వచ్చి ఆగిపోయింది. సరే నేను చూస్తానుండు. గంట నుండి ట్రై చేస్తున్నాను బావా, నో యూస్. అవునా? సరే నేను మెకానిక్ కి కాల్ చేస్తానుండు. ఆ సీను, మన ఎద్దులకొండ నుంచి వచ్చే దారిలో స్కూటీ ఆగిపోయింది. ఒకసారి రావా? వచ్చేస్తాడు. అసలు ఏమై ఉంటుంది బండికి? టైం 9 అయింది, ఆయన ఇంకా రాలేదేంటి? అసలే వర్షం వచ్చేలా ఉంది. స్కూటర్ ఏమైనా రిపేర్ వచ్చి ఉంటుందా? అవును, మళ్ళీ సిటీకి ఎప్పుడు వెళ్తున్నావు? రేపు సాయంత్రం బావా. అవునా? ఇంకో 4 రోజులు ఉంటానన్నావు. అనుకుంటాం కానీ పల్లెటూళ్ళలో ఉండడం చాలా కష్టం బావా. దూరం నుంచి చూడడానికి మాత్రమే బాగుంటాయి. టెక్నాలజీలో వెనుకుంటాయి. ఫ్యాషన్ అంటే పాపం అంటారు. నాకు లగ్జరీ లైఫ్ అంటే చాలా ఇష్టం బావా. అయితే పెళ్లి కొడుకుని పట్నం వాణ్ణి చూడమని శివరాం బావకి చెప్పాలి. అలానేం లేదు బావా. పల్లెటూరులో నీలాంటి వాడు దొరికినా చాలు, సిటీకి తీసుకెళ్లిపోతాను. అంటే నీలాంటి మంచివాడు దొరికితే అని. అనుపమా, బయటికి చూస్తూ కంగారు పడుతున్నావు. అన్నయ్య ఇంకా రాలేదేంటనా? అవును. నువ్విలా ఎదురు చూస్తే వర్షం వస్తుంది కానీ ఈరోజు అన్నయ్య పొద్దు పొడిచినా రాడేమో అనిపిస్తోంది. ఎందుకలా అన్నావు? అన్నయ్య సాయంత్రం ఇంటికి రాగానే గడియారం కేసి చూస్తే ఖచ్చితంగా 7 అయి ఉండేది. కానీ ఈరోజు ఇంకా రాలేదంటే దానికి కారణం సిటీ నుంచి వచ్చిన ఆ పిల్లగాలేమో అని నాకు అనిపిస్తోంది. లైఫ్ లో ఫ్రీడమ్ కావాలి, ఎంజాయ్ చేయాలి, ఎంటర్టైన్మెంట్ కావాలంటే ఇక్కడి వాళ్ళు బిత్తర చూపులు చూస్తారు బావా. మడి, ఆచారాలు, పద్ధతులు అంటూ ఉండే మనుషుల మధ్య ఉన్నామనుకో, మన జీవితానికి అర్థం లేకుండా పోతుంది. బాబా,
అర్జున ఫల్గుణ, అర్జున ఫల్గుణ, మాధురి అర్జున ఫల్గుణ. ఆఫీస్లో ఏమైనా ఆలస్యమైందేమో, లేదంటే స్కూటర్ ఏమన్నా రిపేర్ వచ్చిందేమో. మాధురి మీ ఇంట్లో పిల్ల, బంధువుల పిల్ల, పైగా అన్నయ్యకి స్వయానా చెల్లెలు. మన ఇంట్లో పిల్లని మనమే ఇలా అనుకుంటే ఎలా? ఫ్రీడమ్ అంటూ అన్ని మాటలు చెప్పావు, చిన్న ఉరుములు మెరుపులకే భయపడతావేంటి? నాకు చాలా భయం బావా. సరే సరే, వర్షం పడేటట్టుంది. ఇదిగో ఆ షెడ్ కిందకి వెళ్దాం పదా.